ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తుని కేసును తిరగతోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కేసు తిరగదోడే ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలు విరమించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. అయితే కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లుగా గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలతో మరికొద్దిసేపట్లో జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తుని కేసును తిరగదోడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుని కేసును హైకోర్టులో అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కేసు తిరగదోడే ఘటన ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలను విరమించుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఆరా తీస్తోంది. అయితే కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లుగా గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలతో మరికొద్దిసేపట్లో జీవో రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు వెలువడనున్నాయి.